ఏపీలో మళ్ళీ ఎన్నికలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంత మందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు విషయం ఏమి అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో మళ్ళీ ఎన్నికలు. ఏంటని ఆశ్చర్యపోతున్నారా? 4 రాష్ట్రాలలోని 6 రాజ్యసభ స్థానాలకు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 20 తేదీన ఆయా స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏపీలో 3, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, హర్యానాలో ఖాళీ అయిన ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. డిసెంబర్ 3వ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తా ఉంది. డిసెంబర్ 10వ తేదీన అభ్యర్థి నామినేషన్ వేసేందుకు చివరి తేదీగా నిర్ణయించినట్లు పేర్కొంది. డిసెంబర్ 11వ తేదీన అభ్యర్థి నామినేషన్ పరిశీలన ఉంటుందని స్పష్టం చేసింది. డిసెంబర్ 13వ తేదీ నామినేషన్ ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించింది. డిసెంబర్ 20 తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి మనకు విదితమే. మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. గత జగన్ ప్రభుత్వంలో ఈ ముగ్గురు వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అది కూడా ఎంతగా అంటే ప్రతిపక్ష హోదా దక్కనంతగా ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. అదీ కాక వైసీపీ నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీలోని అగ్రనేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అంతా గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ ఓటమి పాలైన నాటి నుంచి పలువురు వైసీపీని వీడుతూ ఉన్నారు. అలా మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తానరావులు తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ స్థానానికి సైతం రాజీనామాలు చేశారు. అనంతరం వీరిద్దరూ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే గతంలో హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య గెలిచిన సంగతి విదితమే. ఈ విధంగా మనకి ఏపీలో డిసెంబర్ 20 తేదీన మళ్ళా 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున 3 రాజ్యసభ స్థానాలు కూటమి అభ్యర్థులకు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా జరుగుతూ ఉంది. ఈ ఓట్ల నమోదు ప్రక్రియకు చివరి తేదీని డిసెంబర్ 9 వరకు నిర్ణయించడం జరిగింది. ఇంకా ఎవరైనా 2021కి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎమ్మెల్సీకి ఓటు వినియోగించుకోవడానికి నమోదు చేసుకున్నట్లయితే త్వరపడి నమోదు చేసుకోండి. అలానే ఈ వీడియోలో మీకు నమోదు చేసుకున్న అభ్యర్థులు వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్‌ని వాళ్ళు ఓటు యాక్సెప్టెడ్ అయిందా లేదా, ధృవీకరించబడిందా లేదా అనేది అలానే ఓటు యొక్క క్రమసంఖ్యను తెలుసుకునే విధంగా మీకు స్టేటస్ లింకులు మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఆ లింక్‌ని ప్రెస్ చేసి తమ యొక్క ఓటు స్టేటస్‌ని తెలుసుకోవడమే కాకుండా పోలింగ్ స్టేషన్ కూడా తెలుసుకునే అవకాశం వెసులుబాటు ఈ వీడియోలో మీకు కలుగుతుంది కాబట్టి అభ్యర్థులు వినియోగించుకోగలరు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో మరొక్కసారి ఎన్నికల వేడి సంతరించుకుపోతూ ఉంది.
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు నమోదు ప్రక్రియకు ఇంకా గడువు ఉన్నందున అభ్యర్థులు ఓటుని ఎన్రోల్ చేసుకొని తమ హక్కుని వినియోగించుకొని తమ శ్రేయస్సును కోరే అభ్యర్థులు ఎన్నుకోవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా ఓటు మన హక్కు. ఓటును కలిగి ఉండడం మన హక్కు కాబట్టి మన హక్కుని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం మనకి ఈ అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటుని ఎన్రోల్ చేసుకొని ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠభరితంగా ఎన్నికలు మరోసారి జరగబోతూ ఉన్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఎవరు ఏ స్థానాలు గెలవబోతా ఉన్నారనేది మీకు మళ్ళా వీడియో రూపంలో తెలియజేసే అవకాశం నాకు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చివరి వరకు ఫాలో కండి. నోటిఫికేషన్‌తో ఆల్ నోటిఫికేషన్ మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఆల్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు గంట సింబల్‌ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకున్నట్లయితే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతూ ఉంది. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.